మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బహుకాలం తర్వాత మీ వద్దకు దేవుని వాక్యంతో నేను రావాలని నిశ్చయించుకున్నాను. దేవుడు తప్పక మనకు సహాయం చేయనుగాక. ఈ ఉదయకాల సమయంలో మీకు చాలా క్లుప్తంగా 1-2 వచనాలు చూపించి ముగించాలనుకుంటున్నాను. దయచేసి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2 కొరింథీ 1:3 వచనం చూద్దాం. 3వ వచనం, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. చక్కటి మాట అండి. మన దేవుడు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన కనికరము చూపు తండ్రి అని దేవుని వాక్యం చెబుతా ఉన్నది. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము నిజముగా ధన్యులము. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో ఆయన మన ఎడల దయ చూపుతూ ఉన్నాడని, ఆయన కృప చూపువాడని, మన ఎడల వాత్సల్యం కలిగిన వాడని మనం జ్ఞాపకం చేసుకొని, మనకు ఎన్ని సమస్యలున్నా, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని ఉన్నా వాటన్నిటిలో ఆయన మనల్ని తప్పించేవాడని, మనకు కృప చూపువాడని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారు అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆయనకు మొర్రపెట్టుట మనం నేర్చుకున్నప్పుడు మన ఎడల ఆయన కృపాతిశయం గల దేవుడని మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాము. మన వ్యక్తిగత జీవిత అనుభవంలో మన విస్తారమైన ప్రతి పాపమును ఆయన క్షమించి తనకిష్టమైన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. మనకు కృప చూపుతూ ఉన్నాడు. మన ప్రతి గాడిని విరగొడుతూ ఉన్నాడు. సాతాను శోధనలన్నింటిలోంచి జయమును ఇస్తున్నాడు. మనకున్న శోధనలు జయించడానికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మరి ప్రతి విధమైన రోగము నుండి స్వస్థపరిచి, ఆరోగ్యమునిచ్చి, ప్రతి విధమైన భయమును పారద్రోలి మనకు శుభకరమైన జీవిత దినములు అనుగ్రహించమని మన దేవుడు నిత్యము స్తుతినందును గాక. మరలా దేవుని చిత్తమైతే రేపటి దినాన మరి ఇదే సమయానికి మీ వద్దకు నేను దేవుని వాక్యంతో వస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.